హే ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోడ్ ఫిట్. ఐ యామ్ రవీంద్ర. వీడియోలోకి వెళ్లే ముందు तो हेलो गाइस, वेलकम टू न्यू ब्लॉग। फिर से जैसा कि आप देख रहे हैं कि सब्सक्राइब कर लो और घंटा बटन दबा दो। ఈ వీడియోలో మనం మెన్స్ ఫ్యాషన్ లో మోస్ట్ యూజబుల్ అయిన అండ్ ఫేవరెట్ అయిన బ్లూ జీన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బ్లూ జీన్స్ మీద వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ 3 పాయింట్స్. ఫస్ట్లీ వెరైటీ ఆఫ్ స్టైల్, సెకండ్ది కంఫర్ట్ అండ్ డ్యూరబిలిటీ, థర్డ్ వన్ ఎండ్లెస్ అవుట్ఫిట్ కాంబినేషన్స్. ఈ 3 పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అండ్ మన అబ్బాయిల దగ్గర కంపల్సరీగా ఉండాల్సిన 3 బ్లూ కలర్ జీన్సెస్ గురించి చూద్దాం. ఈ 3 కలర్ బ్లూ జీన్సెస్ పిక్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏ అకేషన్ అయినా మనం ఈజీగా డ్రెస్అప్ అయిపోవచ్చు. ఎగ్జాంపుల్ కి ఫార్మల్ గా డ్రెస్అప్ అవ్వాలన్నా అవ్వచ్చు, క్యాజువల్ గా డ్రెస్అప్ అవ్వాలన్నా అవ్వచ్చు. అండ్ నేను పిక్ చేసుకున్న 3 బ్లూ కలర్ జీన్సెస్ వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి, నచ్చితే పర్చేస్ చేయండి. మనం డిస్కస్ చేద్దాం అనుకున్న పాయింట్స్ లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెరైటీ ఆఫ్ స్టైల్స్. మనం ఏదైనా ఒక బాటమ్ వేర్ పర్చేస్ చేద్దాం అనుకున్నప్పుడు మన మైండ్ లోకి ఫస్ట్ వచ్చే థాట్ జీన్స్. అందులో పర్టికులర్ గా ఈ బ్లూ కలర్ జీన్స్. దీనికి రీజన్ ఏంటంటే ఈ బ్లూ కలర్ జీన్స్ లో వ్యాస్ట్ రేంజ్ లో వెరైటీస్ ఉండడం వల్ల. ఎగ్జాంపుల్ కి మనం మింత్రా వెబ్సైట్ తీసుకొని అందులో బ్లూ జీన్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. టోటల్ మనకి ఈ మింత్రాలో 10 స్టైల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ అవైలబుల్ ఉన్న 10 స్టైల్స్ లో ఓన్లీ బ్లూ కలర్ అవైలబుల్ ఉందంటారా? లేదు, వేరే కలర్స్ కూడా ఉన్నాయి. బట్ బ్లూ కలర్ పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బ్లూ కలర్ లో ఉన్న ఆప్షన్స్ వేరే కలర్స్ లో లేవు. ఎగ్జాంపుల్ కి ఏదైనా ఒక స్టైల్ పిక్ చేసుకొని ఆ స్టైల్లో మనకు బ్లూ కలర్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఫేడ్ సెలెక్ట్ చేసుకుందాం. ఫేడెడ్ లో వేరే కలర్స్ తో కంపేర్ చేసుకుంటే బ్లూ కలర్ లో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఫేడెడ్ లో వేరే రిమైనింగ్ కలర్స్ తో కంపేర్ చేసుకుంటే ఓన్లీ బ్లూ కలర్ కి మాత్రమే నియర్ టు 7,000 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. వేరే కలర్ కూడా ఉన్నాయి, బట్ ఆప్షన్స్ అనేవి వెరీ లిమిటెడ్ గా ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ ఉండడం వల్ల బెనిఫిట్ ఉంది, లాస్ ఉంది. బెనిఫిట్ కన్నా లాసే ఎక్కువ ఉంది. లాస్ ఎందుకంటే ఇన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉండడం వల్ల ఏ స్టైల్ పిక్ చేసుకోవాలన్న కన్ఫ్యూజన్ లో ఏదో ఒక స్టైల్ పిక్ చేసుకుంటాం. దానివల్ల మనం డిఫరెంట్ అవుట్ఫిట్స్ పుల్ ఆఫ్ చేయలేం. మనం డిఫరెంట్ అవుట్ఫిట్స్ పుల్ ఆఫ్ చేయాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి పర్చేస్ చేసినప్పుడే వీలవుతుంది. ఆ ఫ్యాక్టర్స్ ఒకటి ఫిట్టింగ్, సెకండ్ వన్ వచ్చేసి స్టైల్. ఫిట్టింగ్ స్టైల్ అని చెప్పి ఎందుకు అంటున్నానంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒక ఫార్మల్ షర్ట్ ని ఒక స్కిన్ని ఫిట్ జీన్స్ తో డ్రెస్అప్ చేసి చూద్దాం. రిజల్ట్ చూడండి ఎంత దరిద్రంగా ఉందో. నెక్స్ట్ అదే ఫార్మల్ షర్ట్ ని ఒక స్ట్రైట్ నార్మల్ జీన్స్ తో డ్రెస్అప్ చేసి చూద్దాం. ఆ రిజల్ట్ కూడా చూడండి. ఈ 2 ఇమేజెస్ లో సెకండ్ ది చాలా బాగుంది ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే. సో ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే అవుట్ఫిట్ లో ఫిట్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ది స్టైల్. ఈ 2 ఇమేజెస్ లో ఒకటి వచ్చేసి టార్న్ జీన్స్, ఒకటి నార్మల్ జీన్స్. ఇక్కడ టార్న్ జీన్స్ కన్నా నార్మల్ జీన్స్ చూడటానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో ఈ పాయింట్ లో స్టైల్ మేజర్ రోల్ ప్లే చేసింది. దీన్ని బట్టి మనం ఏం కన్సిడర్ చేయొచ్చు అంటే ఫిట్ అండ్ స్టైల్ అవుట్ఫిట్ మొత్తం బాగుండే దాంట్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడతో నీకు వేరే స్టైల్స్ ఉన్నప్పటికీ ఒక పర్ఫెక్ట్ జీన్స్ ని ఫిట్టింగ్ అండ్ స్టైల్ తో ఎలా పర్చేజ్ చేయాలో నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. సెకండ్ ది డ్యూరబిలిటీ అండ్ కంఫర్ట్. ఇది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. నీకు కంఫర్ట్ ఫీల్ కావాలనుకుంటే కాటన్ అండ్ ఎలాస్టిక్ బ్లెండ్ తో ఉన్న జీన్స్ ని ప్రిఫర్ చేయి. నాకు కంఫర్ట్ తో ఏం ప్రాబ్లం లేదు, ఫ్యాబ్రిక్ స్ట్రక్చర్ చేంజ్ అవ్వద్దు, డ్యూరబిలిటీ ఎక్కువ ఉండాలనుకుంటే డెనిమ్ ప్రిఫర్ చేయి. ఈ పాయింట్ వల్ల అవుట్ఫిట్ మొత్తానికి ఏమంత ఫరక్ పడదు. బట్ వెదర్ చేంజ్ అయినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అలా ఇబ్బంది ఫీల్ అవ్వద్దు అనుకుంటే కంఫర్ట్ ప్రిఫర్ చేయి. నాకు ఏం ఇబ్బంది లేదనుకుంటే డెనిమ్ ఫ్యాబ్రిక్ ప్రిఫర్ చేయి. థర్డ్ పాయింట్ ఎండ్లెస్ అవుట్ఫిట్ కాంబినేషన్స్. ఈ పాయింట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే అకేషన్ కి డిఫరెంట్ అవుట్ఫిట్స్ పర్చేస్ చేయడం చాలా వరకు కష్టమైపోతుంది. బట్ నేను చెప్పే ఈ 3 జీన్సెస్ మీ దగ్గర ఉంటే ఏ అకేషన్ అయినా సరే మీరు మంచిగా డ్రెస్అప్ అవ్వచ్చు. ఈ 3 జీన్సెస్ ని నేను ఫేడ్స్, షేడ్స్ అండ్ వాషెస్ మీద బేస్ చేసుకొని సజెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్లీ డార్క్ షేడ్ చూద్దాం. డార్క్ షేడ్ లో మనకు 3 ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. డార్క్ షేడ్ లైట్ ఫేడ్, డార్క్ షేడ్ హెవీ ఫేడ్, డార్క్ షేడ్ నో ఫేడ్. ఈ 3 ఆప్షన్స్ లో ఫస్ట్ 2 ఆప్షన్స్ డార్క్ షేడ్ హెవీ ఫేడ్ అండ్ డార్క్ షేడ్ లైట్ ఫేడ్. ఈ 2 క్యాజువల్ గా డ్రెస్అప్ అవడానికి హెల్ప్ అవుతాయి. బట్ నువ్వు ఫార్మల్ గా డ్రెస్అప్ అవ్వాలంటే ఈ 2 ఆప్షన్స్ ఖచ్చితంగా సూట్ అవ్వవు. సో నువ్వు ఫార్మల్ గా అండ్ క్యాజువల్ గా డ్రెస్అప్ అవ్వాలనుకుంటే నువ్వు డార్క్ షేడ్ నో ఫేడ్ చూస్ చేసుకో. ఎగ్జాంపుల్ చూపిస్తాను.
డార్క్ షేడ్ బ్లూ జీన్స్ ని వైట్ షర్ట్ తో డ్రెస్అప్ చేసి చూద్దాం. సెకండ్ ది సేమ్ డార్క్ షేడ్ బ్లూ జీన్స్ ని బ్లాక్ టీతో డ్రెస్అప్ చేసి చూద్దాం. సో ఇక్కడ క్యాజువల్ గా డ్రెస్అప్ చేయొచ్చు, ఫార్మల్ గా డ్రెస్అప్ చేయొచ్చు. డార్క్ షేడ్ నో ఫేడ్ చూస్ చేసుకోండి. డార్క్ షేడ్ లైట్ ఫేడ్ అండ్ డార్క్ షేడ్ హెవీ ఫేడ్ ఇది చూస్ చేసుకున్నప్పుడు నువ్వు ఫార్మల్ గా డ్రెస్అప్ చేయడానికి ఖచ్చితంగా వీలవదు. సో డార్క్ షేడ్ నో ఫేడ్ చూస్ చేసుకో ఫార్మల్ గా అండ్ క్యాజువల్ గా డ్రెస్అప్ చేయాలనుకుంటే. సెకండ్ ది మీడియం షేడ్. ఈ మీడియం షేడ్ లో కూడా సేమ్ డార్క్ షేడ్ లో ఉన్నట్టు 3 ఆప్షన్స్ ఉంటాయి. లైట్ ఫేడ్, హెవీ ఫేడ్, నో ఫేడ్. ఈ కండిషన్ లో ఫేడ్ చూస్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర డార్క్ షేడ్ లో నో ఫేడ్ ఉంది. డార్క్ షేడ్ నో ఫేడ్ కి మీడియం షేడ్ నో ఫేడ్ కి తేడా ఏమి ఉండదు. బట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి మనం క్యాజువల్ గా డ్రెస్అప్ అయ్యే దాని గురించి మీడియం షేడ్ లో ఫేడ్ చూస్ చేసుకున్నాం. ఇక్కడ కూడా హెవీ ఫేడ్ ఉంది, లైట్ ఫేడ్ ఉంది. నేనైతే లైట్ ఫేడ్ సజెస్ట్ చేస్తాను. హెవీ ఫేడ్ రావడం వల్ల డిఫరెంట్ టాప్ వేర్ తో డ్రెస్అప్ చేయడానికి వీలవుతుంది. లైట్ ఫేడ్ ఉండడం వల్ల మనం డిఫరెంట్ టాప్ వేర్ తో డ్రెస్అప్ చేసినా కానీ చూడడానికి బాగుంటుంది. హెవీ ఫేడ్ రావడం వల్ల టాప్ వేర్, ఫుట్ వేర్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వకపోతే చూడడానికి బాగోదు. సో లైట్ ఫేడ్ చూస్ చేసుకున్నప్పుడు ఫేడ్ తక్కువ ఉండడం వల్ల టాప్ వేర్, ఫుట్ వేర్ అంత ఎఫెక్ట్ అవ్వవు. సో మీడియం షేడ్ లో లైట్ ఫేడ్ చూస్ చేసుకుంటే క్యాజువల్ గా డ్రెస్అప్ అవడానికి చాలా బాగుంటుంది. థర్డ్ ది లైట్ షేడ్. ఈ లైట్ షేడ్ లో కూడా డార్క్ షేడ్, మీడియం షేడ్ లో ఉన్నట్టు 3 ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఫేడ్ ఉంటేనే ఈ లైట్ షేడ్ హైలైట్ అవుతుంది బాగా. సో ఫేడ్ ఉండడం వల్ల మీడియం షేడ్ తో కంపేర్ చేసుకుంటే మంచి క్యాజువల్ లుక్ ఇస్తుంది ఈ లైట్ షేడ్. సో ఈ లైట్ షేడ్ లో హెవీ ఫేడ్ కానీ లైట్ ఫేడ్ కానీ ఏది ప్రిఫర్ చేసినా ఏమంత ఫరక్ పడదు. దేంతో డ్రెస్అప్ చేసినా కానీ చాలా వరకు బాగానే ఉంటుంది. సో ఈ పాయింట్ లో ఫేడ్ ఉంటేనే జీన్స్ ని పర్చేస్ చేయి. ఇప్పుడు వరకు చెప్పే బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఈ 3 పర్చేస్ చేస్తే డిఫరెంట్ అవుట్ఫిట్స్ ఫుల్ ఆఫ్ చేయొచ్చు అని అడుగుతారు. సో దీనికోసమే ఈ 3 జీన్సెస్ తో 30 డేస్ ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను. ఈ 3 జీన్సెస్ తో 30 డేస్ 30 అవుట్ఫిట్స్ క్రియేట్ చేస్తాం. థ్యాంక్ యూ గైస్ వీడియో చూసినందుకు. ఇక్కడతో వీడియో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.